ఇగో నాకు ఫోన్ వస్తుంది నీకు ఇప్పుడు. హలో అక్క చెప్పు, వినబడుతుంది. ఏందక్క రేపు పిల్లల్ని తీసుకొని వస్తావా? నా తానే 4 వద్దులు ఉంటారా? ఎందుకే పోరగాళ్ళు పట్నం చూసొద్దామంటుర్రా? ఏ ఇప్పుడేముందక్క, ఎండాకాలంలో రండి, సెలవులు ఉంటాయి కదా, నేను మొత్తం తిప్పి చూపిస్తా. ఏందక్క పిల్లలు ఇంటలేరా? ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా వస్తావా? రేపే వస్తుండ్రానే. సరే తీరండి. ఓర్ దేవుడో, ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లోనేమో షెల్లని నోట్లు పాడైనాయి, సరుకు సామాన్ ఏం లేదు. మర్యాద చేయకుంటే నీ అవ్వ మా షెల్లు ఉత్త పీసినేస్తుంది అని అనేటట్టున్నారు కదా. పోరగాళ్ళ ముంగటి ఇజ్జట్ పోయేటట్టుంది. రేపేమో బ్యాంకులు సెలవు, ఎల్లుండి భారత్ బంద్ అంటుండ్రు. ఎవరిని అప్పడిగినా ఉట్టేటట్టే లేదు. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఏం చేయాలా? పల్లెటూరు పద్మక్కకు పైసల మంత్రి ఇంటామెకు సేమ్ ఉన్న ఇంటి కష్టాలు. కాకుంటే సంసారాన్ని బట్టి ఖర్చు ఎక్కువ తక్కువ గంతే. నోట్లను ఎందుకు రద్దు చేసిండ్రో మొదలు పువ్వు గుర్తు ఎంపీలకు వివరంగా చెప్తే వాళ్ళు పోయి ఎమ్మెల్యేలు పోయి ఊర్లుండే కార్యకర్తలకు వివరంగా చెప్తారని ఓ ఆలోచన చేసిండ్రట పార్టోళ్ళు. ఆఫీస్కి పిలిచి సీరియస్గా పాఠాలు చెప్తే బుర్రకెక్కాయి కదా. గందుకే సెంటర్ మంత్రులు మనిషికో 50 మంది ఎంపీలను ఇంటికి పిలిచి దావతిచ్చి నోట్ల రద్దు పాఠాలు చెప్పాలని డిసైడ్ చేసిండ్రు. పైసల మంత్రి కాబట్టి అరుణ్ జైట్లీ సారే ఫస్ట్ మీటింగ్ పెట్టాలి అనుకుండు. అయితే ఇంటికి ఫోన్ చేసి, నేను మనోళ్ళని తీసుకొని వస్తున్నా, ఓ 4 తీర్ల వంటలండి, ఇంత గులాబ్ జాము ఐస్ క్రీమ్లు తీసుకొచ్చి పెట్టు అని ఆర్డర్ వేసిండట మేడానికి. ఆమె మొత్తం విన్నాక తెచ్చి పెడతా, ఏడికెళ్ళి తేవాలే, ఎట్లా తేవాలే, బ్యాంకుల ఆరానికి 24,000 ఇస్తుండ్రు, అట్లా తెచ్చిన పైకం ఎన్నడో ఓడిచిపోయింది అని అన్నదట. దెబ్బకే ఫోన్ పెట్టేయచ్చు అరుణ్ జైట్లీ సారు. కానీ పైకం మీద పెత్తనం చేసే సారోళ్ళ ఇంట్లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక కూలీ నాలి చేసుకునేటోళ్ళు ఇండ్లల్లా కుండలు కొట్లాడకుంటే ఏం చేస్తాయి? మొన్న ఇంకో సెంటర్ మంత్రి సదానంద గౌడ సారోళ్ళ తమ్ముడు ప్రైవేట్ దవాఖానలో చచ్చిపోతే కొత్త నోట్లతోని బిల్లు కడితేనే శవాన్ని ఇస్తామని మస్తు సతాయించిండ్రు. దేశాన్ని వెళ్తున్న మీకే నోట్ల తిప్పలు అవుతుంటే ఇక మామూలు పబ్లిక్ ఇంకెంత గోసెల్ల వస్తుండ్రో ఓ పార ఆలోచన చేసి జల్దిన బయటపడే ఉపాయం చేయండి సార్లు, మీకు పుణ్యం ఉంటుంది.